మీరైనా ప్రవేశిగా సమస్త మీకు ఆరాధించగా మీకు మీకు అంతటి ప్రవేశిగా మీరు అధ్యక్షించడం ప్రవేశిగా సమస్త మీకు ప్రేంగల తండ్రి చిన్న దేవాన్ని బంగారు పదాలు పొందాలి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నమ్మకమైన దేవుడు నమ్మదగిన ఆ దేవుడు ప్రభుత్వం మార్పులేని దేవుడు తండ్రి మాట తప్పని దేవుడుగా ఉన్నారు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవాలయ సమయంలో ప్రభావం ఇస్తానని వచ్చేది అలాగే తండ్రి ఆ భారతకు బట్టి కొందరు చెల్లిస్తున్న బిడ్డలను ప్రేమించి జ్ఞాపకం చేస్తున్నారు రక్షిస్తున్నారు ఈ కొందరు చెల్లిస్తున్నాను తండ్రి వారి కుటుంబం వచ్చేది ప్రభా రీతిగా స్త్రీల పూర్తిగా నీ సన్నిధిలో చేరుస్తున్నాం దేవా జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి గత 2 వారాలుగా ఆయన తండ్రి దేవ స్త్రీల కొడుకు ఆ యొక్క బలంలో బట్టి సన్నిధిలో ఉంచే రాలేకరము జ్ఞాపకం చేసుకోండి కృప చూపించండి ఈ యొక్క సమయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం కృప చూపించండి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి రావాల్సిన బిడ్డలు నడిపించండి సకాలంగా సమయానికి రావడానికి కూడా మీరు ఎదురుకు చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నిలబడుచున్నాను కూడా జ్ఞాపకం చేసుకుని బలగిందాన్ని ప్రభావ మరి కనికరించండి కృప చూపించండి శరీర బలహీనతలు మీ తోడుగా నుండి కృప చూపించండి ప్రభా నా నోట మీ మాటలు ఇచ్చండి ప్రభా నన్ను నోటి గురగా వాడుకోమని సరిగ్గా ప్రార్థిస్తున్నాను తండ్రి పెద్దమైన మాటలు కలగల ఆలోచన దూరపరచండి ప్రభా నాకు మాకు ఏది అవసరమైనదో ఆ మాటలు మీరు అనుగ్రహించండి తెలు చూపించండి మీరే సంపాదించండి మీకు ఎక్కువ చెల్లిస్తూ దేశనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. పాట సంఖ్య 134 పాట సంఖ్య 134 కొనియాడి పాడి 134 కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా పరిశుద్ధుడవు నీతిమంతుడవు పరిశుద్ధుడవు నీతిమంతుడవు పాపపు వస్త్రము మార్చిన దేవా పాపపు వస్త్రము మార్చిన దేవా రాకుగా రక్షణ వస్త్రమిచ్చితివి రాకుగా రక్షణ వస్త్రమిచ్చితివి పొగడెద నిన్ను ధవళవానుడా పొగడెద నిన్ను ధవళవానుడా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా తూర్పు జ్ఞానులు నీకర్పించిరి తూర్పు జ్ఞానులు నీకర్పించిరి బంగారము సాబ్రాణి మూలము బంగారము సాబ్రాణి మూలము తెలుపబడెను నీ ఘన విజయం తెలుపబడెను నీ ఘన విజయం భజించెద నిన్ను
రక్తవర్ణుడా భజించెదా నిన్ను రక్తవర్ణుడా కొనియాడి పాడి కీర్తించి నించెదా నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వానించెదా నిన్ను నా ప్రభువా గుర్తించెదా నిన్ను ఘనముగా నేను గుర్తించెదా నిన్ను ఘనముగా నేను గనుడా నాకు ప్రభుడవు నీవే గనుడా నాకు ప్రభుడవు నీవే 10,000లో నా ప్రియుడగు ప్రభువా 10,000లో నా ప్రియుడగు ప్రభువా పరికించెదా నిన్ను పాడి స్తుతించెదా పరికించెదా నిన్ను పాడి స్తుతించెదా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా ఆరాధించెదా ప్రభువా దేవా ఆరాధించెదా ప్రభువా దేవా ఆత్మతోను సత్యముతోను ఆత్మతోను సత్యముతోను తిరిగి రానై ఉన్న ప్రభువా తిరిగి రానై ఉన్న ప్రభువా యుగనత మహిమయు నీకే స్తుతియు మహిమయు నీకే కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా ఆడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా పాట సంఖ్య 236 236 స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపాలే గడచిన కాలమెల్లా కంటి పాపాలే కార్చెను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా పాపమును బాపినాడు హల్లెలూయా మన శాపమును బాపినాడు హల్లెలూయా పాపమును బాపినాడు హల్లెలూయా మన శాపమును బాపినాడు హల్లెలూయా కన్నా తల్లి వాలెనే
కనికరించేను మమ్ము కన్న తల్లి వాలేని కనికరించేను మమ్ము ఎన్న తరమా ప్రేమ హల్లెలూయా ప్రభుని స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమసగును ఎల్లా ఈవులనిచ్చి కోరే హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా శోధన కాలమునందు హల్లెలూయా మన వేదన కాలమునందు హల్లెలూయా శోధన కాలమునందు హల్లెలూయా మన వేదన కాలమునందు హల్లెలూయా నాదుడు యేసు మన చింతనుండానిలా నాదుడు యేసు మన చింతనుండానిలా చింతలేమియు రావు హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బహు ఘోరముగా లేచిన హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బహు ఘోరముగా లేచిన హల్లెలూయా దోనెయందున్న యేసు దివ్యముగాను లేచి దోనెయందున్న యేసు దివ్యముగాను లేచి దాటిగా వాటి ననచు హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేర్చెను కౌగిటిలో హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా
కంటి పాపాలే గడచిన కాలమెల్ల కంటి పాపాలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాము. కృపా ప్రేమల తండ్రి జీవనాల దేవా బంగారు పదవులకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్త్రీల కుడికగా ప్రభాని సన్నిధులు చేరువస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రభావ సహాయించండి. ఇంతవరకు కూడా పాటల ద్వారా స్థుతించే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారిని నడిపించండి ప్రభావ. సకాలంగా సమయానికి మీ సన్నిధికి వచ్చే విషయంలో సహాయించండి. నిర్లక్ష్యం తీసివేయండి ప్రభావ. కృప చూపించండి. వాక్యం ద్వారా కూడా మాట్లాడండి ప్రభా. మీరు కనికరించండి. చేరవచ్చిన మాతో మాట్లాడండి ప్రభా. మీ మాటలు వినడానికి సహాయించండి. మాటలు గ్రహించి మనసు దయచండి తండ్రి. వ్యర్థమైన మాటలు దూరపరచండి. మాకు క్షేమకరమైనవే ప్రభా నా తండ్రి. ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందడానికి ఆత్మీయంగా మేలు పొందినట్లుగా ప్రభా ఈ వాక్యం ద్వారా మాట్లాడండి. నీ యొక్క స్వరం వినటుకు సహాయపడమని నా నోటిని మీ స్వాధీనించుకోండి ప్రభా. నా శరీరాన్ని స్వాధీనించుకొని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యము చూద్దాం. సామెతలు 12వ అధ్యాయం 14 వచ్చింది. సామెతలు 12వ అధ్యాయం 4 వచ్చింది చదువు. 4 సామెతలు 12వ అధ్యాయం 4 వచ్చినాము. అందరం కలిసి చదువుకున్నాం మాటలు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు పుల్లి. ముప్పై 10 వచ్చిన కూడా చదువుతాం. సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది. పోయిన వారం చూసాం, గుర్తుందా? 2 వారాలు అయిపోయింది కదా. అంటే ఏమన్నా కూడా గుర్తులేదు. ఏం చేసింది అన్న? హన్న ఏం చేసిందంట? విడువక దేవుణ్ణి విడిచిపెట్టలేదు. హన్న ఏం చేయలేదంట? దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఏ వయసులో అంటే తన యవన కాలంలో ఏం చేస్తూ వచ్చింది? దేవుణ్ణి విడవకుండా తన యొక్క జీవిత యాత్రలో తను కొనసాగుతూ వచ్చింది. యవన కాలంలో ఎవరిని కలిగి ఉంటూ వచ్చిందంటే జీవము కలిగిన దేవుని విడిచిపెట్టకుండా ఎన్నో పరిస్థితులు వచ్చిండొచ్చు. అయినా ఏం చేస్తుందంట? పరిస్థితుల వైపు చూడలేదు. యాకోబు కూడా ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి పట్టుకుంటూ వచ్చినాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోని. అంటే ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. అన్ని విధాలకు కూడా ఈ లోకంలో కావచ్చు, మన లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా
ఎవరు సరిపోయినవాడంటే మనం సృష్టించిన సృష్టికర్త అన్ని విధాల మనకు సరిపోయినవాడు. అందుకే హన్న ఏం చేస్తూ వచ్చిందంటే యవన కాలంలో దేవుణ్ణి కలిగి ఉంటూ వచ్చింది. దేవుని మందిరాన్ని విడవకుండా ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, ప్రేమిస్తూ వచ్చింది. ఆశీర్వాదం ఇచ్చే దేవుణ్ణి తను కలిగి ఉంటూ వచ్చింది. ఈ వారము ఆమె పేరైతే రాయబడలేదు, కానీ మత్తయి సువార్త చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం తీసిన వారు చదవండి. మత్తయి సువార్త. నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాడు. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమని ఆయనతో అడిగాడు. చాలు చాలు. ఇక్కడ ఎవరంట, జబదేయ యొక్క కుమారుల యొక్క తల్లి. ఆమె పేరు రాయబడలేదు దేవుని గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడలేదు. చరిత్రలో ఆమె పేరు ఏం పేరంటే సలోమితి. చరిత్రలో ఆమె పేరు సలోమితి. అంటే బైబిల్ ఆమె పేరు గురించి రాయబడింది. జబదేయ యొక్క తల్లి అంటే ఆమె భర్త పేరు ఏం పేరంటే జబదేయ. ఈమె కొన్నిసార్లు ఎవరి పేర్లు లెక్కింపబడతాయంట, పురుషుల పేర్లు, కుమారుల పేర్లు రాయబడి. కానీ ఇక్కడ దేవుని గ్రంథంలో ఆమె గురించి రాయబడింది. ఆమె పేరైతే అక్కడ చెప్పబడలేదు. ఈమెను మనము ఒక మంచి తల్లిగా చూడవచ్చు. రెండోది, ఆమె ఒక మంచి భార్యగా కుటుంబానికి ఆమెను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఈమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారంట, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆమె గురించి ఎక్కడ రాయబడింది, దేవుని గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి రాయబడింది. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారంట, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆమె గురించి ఆమె పేరు రాయకపోవచ్చు, కానీ ఆమె యొక్క జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలంట, దేవుడు జ్ఞాపకము చేసుకోవాలి. చూద్దాం, కీర్తనలు 115, 13 వచనం. కీర్తనలు 117, 13 వచనం చదవండి. 12, 13, 12 వచ్చింది. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చాలు. ఇక్కడ యెహోవా మమ్మను మర్చిపోలేదు. మర్చిపోలేదంటే జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడని అర్థం. ఆమెను మర్చిపోకుండా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆమె ఎలాగుంది, తన జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండవచ్చు. అందుకే ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆమెను మర్చిపోలేదు. దేవుడు నిన్ను నన్ను మర్చిపోకుండా ఉండాలి అంటే మన జీవితం కూడా ఎలా ఉండాలంట, దేవునికి ఇష్టమైంది ఇక ఉండాలి. దేవుడు మర్చిపోడు. మనం ఆయనకి ఇష్టంగా ఉండినా ఇష్టంగా లేకపోయినా కదా. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంట, మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను తన యొక్క సూర్య ప్రకాశం ఏం చేస్తుంది, మన మీద పడుతుంది. వర్షం పడుతుంది, గాలి వస్తుంది, అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ దేవునికి ఇష్టకరమైన జీవితం అనేది మనం సృష్టించిన సృష్టికర్తకు మన జీవితం ఎలా ఉండాలా, ఇష్టమైనదిగా ఉండాలి. మనము తన పిల్లలముగా ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి మనం ఎలాగ ఉండాలంట, తండ్రిని సంతోషపరిచే వారముగా ఉండాలి.
ఆయన మనల్ని జ్ఞాపకం ఇక్కడ ఎలాగుందంటే తన జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉంది. అందుకే ఏమంటుంది, మమ్మల్ని దేవుడు ఏం చేయలేదు, మర్చిపోలేదు. దేవుడు మనల్ని ఏం చేయడంట, ఎప్పుడు కూడా మర్చిపోడు. పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందుకు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదించినాడు అంటే తన ఎందుకు భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తాడంట, ఆశీర్వదించేవాడుగా చూస్తాం. ఇక్కడ జబదేయుల యొక్క ఈమె తల్లి ఎలాగుంటూ వచ్చిందంటే దేవుడు ఆమెను మర్చిపోకుండా ఆమెను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. నీవు నేను గురించి మన గురించి ఏం చెప్పుకోవాలి, ఇతరులు అంటే ఏం చెప్పుకోవాలా? ఇతరులు చెప్పుకోవాలంటే మళ్ళీ ఎలా ఉండాలా, మన ప్రవర్తన సరైనదిగా ఉండాలి. అప్పుడే మన గురించి ఇతరులు చెప్పుకోవడానికి, ఇతరులు మనలో జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశము. మనం దుర్మార్గంగా జీవించినాం అనుకోండి, ఇష్టానుసారంగా మన ప్రవర్తన ఉండొచ్చు, మన మాటలు ఉండొచ్చు, మన నడక ఉండొచ్చు. ఏమంటారు, ఇంత దుర్మార్గంగానా అంటే మన జీవితము సరైనదిగా ఉండకపోతే మన పేరు వినడానికి కూడా ఇష్టపడదు. ఇంకో ఎత్తు చూస్తున్నామంటే మొదటిదిగా దేవుడు ఆమెను మర్చిపోలేదు. మర్చిపోకుండా జ్ఞాపకార్థానికి పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి చెప్పబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 56 వచ్చింది. ఇక్కడ ఎక్కడుందా అంటే యేసు ప్రభును సిలువ వేసినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళలో ఈమె కూడా ఉంది. ఆమె గురించి కూడా అక్కడ రాయబడుతూ వచ్చింది. అంటే దేవుడు మర్చిపోకుండా జ్ఞాపకం తీసుకుంటూ. రెండవదిగా ఆమె ఎలాగుందంటే ఒక నిజమైన తల్లి. ఎట్లా అంట, నిజమైన ఒక మంచి తల్లిగా ఉంది. ఈమె ఎలాంటిగా ఉందంటే నిజమైన తల్లి. నిజమైన తల్లి అంటే అందరు తల్లులు కాదా, అందరూ తల్లి. నిజమైన తల్లిగా అని మనం ఎందుకు అంటున్నామంటే తన బిడ్డల విషయమే తను ఎలాగ పెంచింది అంటే, ఆమె యొక్క పిల్లలు ఎక్కడ ఉన్నారంట, యేసు ప్రభు దగ్గర ఉండాలి. ఈమె కుమారులు ఎక్కడ ఉన్నారంటే యేసు ప్రభు దగ్గర, ఆయన పాదముల దగ్గర ఉంటూ వచ్చినారు. అంటే పిల్లలను తను ఎలాగ పెంచుతూ వచ్చింది అనేది అది. ఇంకా కొంతమంది తల్లులు ఉంటూ వచ్చినారు, కానీ ఎలాగా ఉంటూ వచ్చారంటే పిల్లలను కంటాం కానీ వారి విషయంలో ఏముండదు, బాధ్యత ఉండదు. వారిని పెంచే విధానం సరైనదిగా ఉండదు. మనం దేవుని నమ్మినప్పటికీ పిల్లలు దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన ఏం కాదు, వారు సరైన విధానంలో జీవిస్తున్నారనేది వస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులకు భయపడో, తల్లిదండ్రులు కొడతారనో, లేదా ఎవరిని ఏమైనా అనుకుంటారేమో అని ఏం చేస్తారు, ఏదో వస్తారు వెళ్తారు. అంటే దేవుని యందు భయం అనేది ఉండదు. ఈమె ఎలాగ పెంచుతూ వచ్చిందంటే తన ఇద్దరు కుమారులు కూడా ఎక్కడుంటూ వచ్చినారంట, యేసు ప్రభుతో పాటే ఉంటూ వచ్చినారు. మన పిల్లలు మనం కూడా ఎలాగ పెంచాలంటే సరైన విధానంలో పెంచాలి. ఒక తల్లి ఉంది, 2వ దినవృత్తాంతంలో 22, 2వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయం చదవండి. 22వ అధ్యాయం 1-2 వచ్చినాయి. 2వ దినవృత్తాంతంలో 2వ వచనం.
అహజ్యా ఏలను ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చను కనుక అతడును అహాబు సంతతి వారి మార్గంలో నడిచాడు. చాలు. ఇక్కడ అతల్య తన పిల్లలకి ఏం నేర్పించిందంట? దుర్మార్గంగా నడుచుట నేర్పిస్తూ వచ్చింది. అంటే సరైన విధానంలో ఏం చేయలేకపోయింది, తన కుమారుణ్ణి పెంచలేకపోతూ వచ్చింది. దుర్మార్గంగా పెంచుట ఏం చేసిందంట? నేర్పించింది. ఇప్పుడు దుర్మార్గంగా వాళ్ళు నడుచుకోవడానికి నేర్పించాల్సిన అవసరము లేదు, ఎందుకంటే లోకం నేర్పిస్తారు. మన పిల్లలు స్కూల్కి వెళ్తే చాలు ఏం చేస్తారు, వాళ్ళు మాట్లాడుకోవడం మాటలన్నీ మాట్లాడతారు. మనం నేర్పాల్సిన అవసరం లే. మనం ఏం నేర్పించాలి వాళ్ళకి? మంచి మాటలు నేర్పించాలి. చెడు గురించి లోకంలో ఎట్లా బతుకుతారు, లోకంలో స్కూల్కి ఎట్టబోతారు, స్కూల్ నుంచి ఎట్ట వస్తారు, స్కూల్లో ఏం చేస్తారు, అయినా మనం ఏం చెప్పాలే, వాళ్ళే నేర్చుకొని మనకు నేర్పిస్తారు కావాలంటే. చెడు తొందరగా నేర్చుకుంటారు, మంచి తొందరగా నేర్చుకుంటారు, చెడు తొందరగా నేర్చుకుంటారు. చెడునే త్వరగా నేర్చుకుంటారు, నమ్ముతారు కూడా. అబద్ధం తొందరగా నమ్ముతారు, నిజం చెప్తే నమ్ముతారా? కాబట్టి మన పిల్లలకి ఏం నేర్పించాలా? చెడు మన లోకంలో మన పిల్లలు ఎలా బతుకుతారని మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే లోకం వారికి నేర్పించేస్తుంది. మనం నేర్పించవలసింది ఏంటంటే మంచి నేర్పించాలి, మంచి మార్గంలో వారిని నడిపించాలి. అతల్లో ఏం చేస్తుందంటే తన కుమారునికి దుర్మార్గంగా ప్రవర్తించేది నేర్పించింది. ఇంకా కొంతమంది తల్లులుంటే వచ్చినారు. ఎవరంటే సంసోను తల్లి. సంసోను తల్లి అంటే మనోహ, సంసోను యొక్క తండ్రి పేరు. మనోహ కూడా అది చూడండి, న్యాయాధిపతులు 50 వరకు, న్యాయాధిపతులు 13వ అధ్యాయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 7వ వచ్చి చదవండి. కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని తాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాదీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పాడని. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి కుటుంబము ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్టు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించింది. 11వ వచ్చింది. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతని అడగగా అతడు నేనే అనని. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతను చేయవలసిన కార్యం ఏమిటో చెప్పుకొని వాడు చేయగా చాలు. ఇక్కడ మనోహకు పిల్లలు లేరు. దేవదూత చెప్తాను, మీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుని ఎలాగ పెంచాలో చెప్పబడింది. ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత తను ఏం చేయాలో కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఆ పిల్లోని ఎలాగ పెంచాలో కూడా ఎవరు చెప్పబడింది? ఒక దూత చేత చెప్పబడింది. మరి ఎలాగ పెంచాలా ముందే చెప్పబడింది కదా. ఎలాంటి వాడు అవుతాడు ముందే చెప్పబడినప్పటికీ వృద్ధాప్యంలో పుట్టాడు కదా. ఎట్లా పెంచినారు? గారాభంగా పెంచారు. సంసోన్ని ఎలాగ పెంచారు? దేవుని ఎరిగిన వారే, కానీ ఎలాగ పెంచారంటే గారాభంగా పెంచుతూ వచ్చారు. అందుకే సంసోను చిన్నప్పుడు దేవుని ఒకవేళ తల్లిదండ్రుల మాటల వినుండొచ్చు. పెద్దవాడైనప్పుడు ఏం చేస్తున్నాడు? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి
అక్కడ ఒక చిన్నదాన్ని నేను చూశాను, ఆమె నాకు ఇచ్చి చేయండి అంటే వారు తల్లిదండ్రులు చిన్నప్పుడు చెప్పిండొచ్చు దేవుని గురించి, దేవుని మాటల గురించి. కానీ సంసోను ఎలాగవుతూ వచ్చినాడు అంటే దేవునికి ఇష్టం లేని కార్యాన్ని తాను చేస్తూ వచ్చినాడు. కొన్నిసార్లు మనం మన పిల్లల్ని గారాబము చేయవచ్చు, తినే వాటి విషయంలో, ఏదైనా ఇచ్చే దాంట్లో గారాబం చేయదు. దేవుని సంబంధమైన విషయాలు ఏం చేయకూడదు. నేను రానన్నాను అనుకో మందిరానికి, ఏం చేస్తారు పిల్లలు? రాను మమ్మీ, ఏం చేస్తారు? రాను, పిల్లలతో పాటు ఆడుకుంటాను. ఇంకొంచెం పెద్ద అయితే మగ పిల్లలు అయితే అసలు ఏ మాట వినరు. ఎందుకంటే ఫ్రెండ్స్తో పాటు తిరగడం, ఫ్రెండ్స్తో పాటు వెళ్ళడం. ఏం చేస్తారు? నేను రానన్నగానే తల్లిదండ్రులు ఏం చేస్తారో లేని వదిలేస్తారు. ఒకసారి వదిలేసినాం అనుకో మళ్ళీసారి రాడు. ఫస్ట్ సారి మనం రానన్నప్పుడు మనం ఏం చేయాలి? కొట్టైనా గద్దించైనా ఏం చేయాలంటే సరైన మార్గంలో నడిపించాలి. ప్రార్థన చేసుకునే విషయంలో ఏం చేయాలా? బైబిల్ చదివే విషయంలో ఏం చేయాలా? వారికి ఖచ్చితంగా మనం బోధించే వారముగా ఉండాలి. పిల్లలు లేచింది ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, బైబిల్ చదువుతున్నారా లేదా, ఎవరి బాధ్యత? తల్లిగా, తండ్రి సంగతి పక్కన పెట్టండి, తల్లిగా ఏం చేయాలా? మన బాధ్యత. మరి లేచింది ఏం నేర్పించాలి? వాళ్ళకి ప్రార్థన చేసుకునేది నేర్పించాలి. చదివేది వస్తే బైబిల్ చదివేది నేర్పించాలి. ఈ విషయంలో తప్పకుండా మనం వారికి మనం నేర్పించే వారముగా ఉండాలి. అందుకే ఇర్మియా గ్రంథంలో రాయబడింది, ఏం రాయబడిందంటే పిల్లలకు ప్రార్థన చేసేది నేర్పించాలంట. ఇర్మియా చూడండి, ఇర్మియా 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 20వ వచనం. యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనం చేయనేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. చాలు. ఏం చెప్పాలంట? మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. మన పిల్లలకి ఏం నేర్పియాలంట? బైబిల్ చదివేది నేర్పించాలి, ప్రార్థన చేసేది నేర్పించాలి. వారికి ఏదైనా అవసరమైనప్పుడు మొదట మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకో, దేవుడు నీకు ఇస్తాడు అనేది నేర్పించాలి. ఏం చేయాలి? వారు అడిగింది మనం వెంటనే ఇచ్చేది కాదు, కానీ మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడేది నేర్పించాలి. అందుకే హన్న ఏం నేర్పించింది సమూయేలుకి? బాల్యములోనే పాలు మరిచిపోయేలోపు తనకి నేర్పించవలసినవన్నీ కూడా నేర్పించింది. దేవుని మందిరంలో ఉండడానికి తను పాలు మరిచిపోయింది. ఎక్కడ వదిలిపెట్టిందంట? దేవుని మందిరంలో వదిలిపెట్టింది. దేవుని మందిరంలోకి రాగానే ఏం చేస్తున్నాడు? అటు ఇటు తిరిగి కదా. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు వదిలిందే సరే మొత్తం తిరిగేసి వస్తారు. ఇక్కడ సమూయేలు ఏం చేస్తున్నాడంట? దేవుని మందిరంలోకి రాగానే మ్రొక్కినాడు కదా. ఏమంట? మొదటి సమూయేలు 1వ అధ్యాయం 28వ వచనం. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కాను. చాలు. ఏం చేస్తున్నాడంట?
అక్కడ యెహోవాకు అక్కడే మ్రొక్కెను. ఇక్కడ ఏం రాయబడింది? మీ పిల్లలకు రోదనము చేయ నేర్పుడి అంటే ప్రార్థన చేసేది నేర్పింది. ఇక్కడ హన్నా ఏం చేసి నేర్పించిందంటే పాలు మరిచిపోయేలోపు దేవుని గురించి అన్ని కూడా నేర్పిస్తూ వచ్చింది. ఎక్కడున్నారంట అంటే ఇంకా తిరిగి తనతో పాటు రాకుండా దేవుని మందిరంలో వదిలిపెట్టి వచ్చింది. దేవుని మందిరంలో ఒకసారి వదిలిపెట్టి ఉంటాడా అంటే తను ఎంత ప్రార్థన చేసింది. ఎలాగా దేవుని మందిరంలో ఉండాలో సమూయేలుకి ఏం చేసింది? తల్లిగా నేర్పించింది. ఒక మంచి తల్లి చేసే పనులు ఎలాగా ప్రార్థన నేర్పించింది. ఇంకా ఒక తల్లి మనం చూస్తే మోషే తల్లి ఏం నేర్పించిందంట? ఏం నేర్పించింది మోషేకి? పాలు విడిచిపెట్టేంత వరకే మోషే తన తల్లి దగ్గర ఉంటూ వచ్చినాడు. పాలు మర్చిపోయిందే ఎక్కడికి వెళ్ళాలా? రాజ్యంలోకి, ఐగుప్తు రాజ్యంలోకి వెళ్ళాలి. ఐగుప్తు రాజ్యంలో సకలమువి అన్నీ ఉండేవి. తనకు కష్టము బాధ ఏది కూడా తెలియకుండానే తను పెరగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మోషే ఏం మర్చిపోలేదు. దేవుని ప్రజలైన వారిని, తన ప్రజలైన వారిని మర్చిపోలేదు. అంటే చిన్నప్పుడు మనం ఏదైతే వారికి నేర్పిస్తామో, అందుకే సామెతలో ఉంది 26వ అధ్యాయం 22వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడవలసిన మార్గము వాడికి నేర్పించము, పెద్దవాడైనా వృద్ధుడైనా తొలగిపోడు. ఎప్పుడు నేర్పించినవి? బాల్యంలో నేర్పించినవి పెద్దవాడైనా వృద్ధుడైనా ఏం చేయడంట? తొలగిపోడు. ఇప్పుడు మోషే తను ఏ వయసులో జ్ఞాపకం చేస్తున్నట్టే యవన కాలంలో ఏం జ్ఞాపకం? చిన్నప్పుడు తన తల్లి నేర్పించిన మాటలు ఎప్పుడు పనిచేసినాయి? పెద్దవాడైనప్పుడు ఐగుప్తు రాజ్యంలో రాజుగా ఉండవలసిన వాడు, సకల విద్య నేర్చుకున్నవాడు, తన జీవితం ఎంతో సంతోషంగా కొనసాగించవచ్చు. ఏం చేస్తున్నాడంటే ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. తన ప్రజలైన వారిని జ్ఞాపకము చేసుకున్నాడు. అంటే చిన్నప్పుడు మనం నేర్పించేది పెద్ద అయినప్పుడు వారి భవిష్యత్తును ఏం చేస్తుంది? మారుస్తుంది. దేవుని వాక్యము కానప్పుడు వారి హృదయంలో ఏం చేస్తుందంటే కార్యము జరిగిస్తుంది. అందుకే మనం చిన్నప్పుడు ఒక తల్లిగా మన బాధ్యతను మనము గుర్తించాలి. మనం చిన్నప్పుడు నేర్పించలేదనుకో పెద్ద అయితే మన మాట వినరు. ఇప్పుడు వింటారు కదా? ఇప్పుడు వింటారా వినరా? ఇప్పుడు వినరా? చిన్నపిల్లలప్పుడు మన మాట వినరా? తల్లి పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఒక వయసుకు వచ్చేంత వరకు 12-13 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏం చేస్తారు? మన మాట వింటారు. ఆ వయసులో మనం కొట్టచ్చు కదా. ఒక 15 సంవత్సరాలు దాటినాయనుకో కొట్టగలమా? వాడిని గట్టిగా దండించగలమా? చెప్పండి, దండించమా? ఏం చెప్పాలన్నా కష్టమే. 15 సంవత్సరాలు వయసు వచ్చిందనుకోండి, వాడిని మనం అప్పుడు ఏం చేయలేం. ఒక చిన్నపిల్లాడు ఎంత ఉంటుందంటే 7-8 తరగతి ఉండొచ్చు పిల్లోడు. హాస్టల్కి పోలేదని వాళ్ళ నాన్న ఎవరు అరిచినారని మందు తాగినాడు. పిల్లోడు చిన్నోడే. అంత చిన్న వయసులో అంత బాధ ఎందుకు? కానీ దేవుని కృపను బట్టి బ్రతికినాడు. ఒక వయసు వచ్చిందంటే మన వాళ్ళని ఏమి కూడా చేయలేదు. మరి చదవకపోయినా, మరి మంచి మార్గంలో నడవకపోయినా వారిని ఏమీ అనలేము. ఎవరు బాధపడాలి? అప్పుడు మనం బాధపడాల. కనుక చిన్నప్పుడే మనం ఏం చేయాలంటే వారిని సరైన మార్గంలో నడిపించాలా. మోషే తల్లి చిన్నప్పుడే మోషేకి నేర్పించింది. హన్న ఏం చేసింది? చిన్నప్పుడే దేవుని గురించి నేర్పించింది. కనుకనే పాలు మర్చిపోగానే దేవుని మందిరంలో వదిలిపెడితే తను ఏం చేస్తూ వచ్చినంట? ఒక ప్రవక్తగా చేయబడి. ఇంకెవరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్టే ఇసాకు ఏ వయసులో పుట్టాడు? అబ్రహాంకి వృద్ధాప్యంలో 100 సంవత్సరాలకి
మరి ఎంత గారాభంగా పెంచాలా లేదా? ఇక్కడ న్యాయాధిపతులు మన కూడా వృద్ధాప్యంలోనే పిల్లలు పుట్టారు. ఎలాగ పెంచారు? ముందే చెప్పబడింది. సంసోను ఎలాంటి వాడో అవుతాడో ముందే చెప్పబడింది. కానీ గారాభంగా పెంచడం వల్ల ఎట్లా అయిపోయినాడు? తను దేవుని కొరకు ఉపయోగపడవలసిన వాడు దేనికి ఎట్లా అంటే తన ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ వచ్చినాడు. ఇసాకుని ఎలాగ పెంచారంటే చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం చదవండి. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో కూడా చదువు. దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠంలో కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాడు. ఇక్కడ అబ్రహాము ఇసాకు పుట్టినప్పుడు 100 సంవత్సరాలు వృద్ధాప్యంలో పుట్టినాడు. వృద్ధాప్యంలో పుట్టిన కుమారుని ఏం చేస్తున్నాడంట? దేవుడు అడిగినప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి బలి ఇవ్వడానికి కూడా ఇష్టపడిన వాడుగా. మరి దేవుడు అంటే అబ్రహాముకి ఇష్టం కాబట్టి ఏం చేస్తాడు? దేవుడు చెప్పింది చేస్తాడు. మరి ఇసాకు కూడా అంటే తను ఎలాగ నేర్పించినారు అనే దానికి తల్లిదండ్రులు ఆ వృద్ధాప్యంలో కూడా దేవుని ఎలాగ ప్రేమించాలా, దేవుని మాట ఎలాగ వినాలా, దేవుని మాటకు ఎలాగ విధేయత చూపించాలో ఎవరికి నేర్పించినారు? ఇసాకుకి నేర్పించినాడు అబ్రహాం. తన తల్లి నేర్పించింది. అందుకే ఏం చేస్తున్నాడు? బలిపీఠం కట్టినప్పటికీ చేతులు కాళ్ళు కట్టేసి దాని మీద పడుకోబెట్టినప్పటికీ ఇసాకు ఏమి కూడా మాట్లాడరా? నాయన దేవుడు నీతో మాట్లాడినాడు, నీతో మాట్లాడితే నన్ను బలిస్తానమేందని అనలే కదా. అంటే విధేయత చూపించిన వాడుగా మనము చూస్తాం. ఒక మంచి తల్లిగా ఏం చేస్తూ వచ్చినాడంటే ఆమె ఇసాకుకు నేర్పిస్తూ వచ్చింది. మనం కూడా మన పిల్లలు ఉన్నారు, మన పిల్లల విషయమే ఒక మంచి తల్లిగా మనం వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి వారి కొరకు ఎంతో కష్టపడతాం కదా. వారి కొరకు ఎంతో కష్టపడతాం, రోజంతా ప్రయాసపడతాం, రోజంతా కూడా ప్రయాసపడతాం. ఆరోగ్యం సరిగా ఉన్నా లేకపోయినా నువ్వేం చేస్తాం? వారి కొరకు ఎంతో ప్రయాసపడతాం. ఎందుకు? వారంటే ప్రేమ కదా. వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం? వారి కొరకు ప్రయాసపడతాం, వారి కొరకు శ్రమ పడతాం, వారి కొరకు ఏమేమో సమకూర్చోవాలని చూస్తాం. కానీ ఏం చేయము? చేయవలసింది అన్ని చేయవలసిన దాన్ని చేయము. ఒక తల్లిగా నువ్వు ఈ లోకంలో ఏమీ ఇవ్వలేకపోవచ్చు. వారికి ఆస్తులు, బంగారు, అంతస్తులు ఇవ్వలేకపోవచ్చు. కానీ ఎవరిని ఇవ్వాలా? దేవుణ్ణి ఇవ్వాలి. వారు దేవుణ్ణి కలిగి ఉంటే దేవుడు అన్ని ఇస్తాడు వాళ్ళకి. ఒకటే వారికి నువ్వు చూపించాల్సిన మార్గం ఏంటంటే దేవుని మార్గంలో వారు నడిచేది వారికి నేర్పిస్తే చాలు. దేవుని మార్గమును వారికి నేర్పిస్తే వారే ఏం చేస్తారు? మంచి మార్గంలో నడిచేవారుగా ఉంటారు. దేవుడు అన్ని విధాలు కూడా మనం ఇవ్వలేనివి అన్ని కూడా దేవుడు వారికి ఇస్తాడు. అందుకే తిమోతిని మనం చూసుకున్న తిమోతి కూడా ఏం చేస్తూ వచ్చాడంట? బాల్యం నుంచే శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చినాడంట. బాల్యంలో ఎవరు చెప్పినారు? తన తల్లి నేర్పించింది. ఎవరికి? తిమోతికి. మరి నువ్వే నేర్పిస్తున్నావు. ఒక మంచి తల్లిగా చెప్పావు ఎప్పుడన్నా ప్రార్థన చేసుకోమని?
వాక్యం నేర్పిస్తున్నారా? వాక్యం నేర్పిస్తున్నారా? మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు మీ దగ్గర కూర్చోబెట్టుకుంటున్నారా పిల్లల్ని? అదే నా పిల్లలకి అది సంపాదించలేకపోయినా, ఇది సంపాదించలేకపోయినా, అవి సమకూర్చలేకపోయినా, ఇవి సమకూర్చలేకపోయినా, వాళ్ళకి అవి ఉండే, వాళ్ళకి ఇవి ఉండే, అవన్నీ కాదు. నువ్వు వారికి చేయాల్సింది దేవుని మాటలు చెప్తే చాలు. వారు పెద్దవారైనా తొలగిపోరు, వృద్ధాప్యంలో వచ్చినా వారు తొలగిపోరు. వారు అప్పుడు రక్షింపబడకపోవచ్చు, కానీ ఇది దేవుని తన సొంత సమయంలో దేవుడు ఏం చేస్తాడు? వారిని జ్ఞాపకం చేసుకొని వారిని రక్షిస్తాడు. ఒక మంచి తల్లిగా ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, తన బిడ్డలైన వారు ఎక్కడుంటూ వచ్చినారంట? యేసు ప్రభు దగ్గర ఉంటూ వచ్చినారు. ఇంకా మనం ఆమెను గురించి ఒక మంచి భార్యగా ఒక కుటుంబంలో తాను జీవిస్తూ వచ్చింది. చూడండి, సామెతలు 31వ అధ్యాయం 29వ వచనం చదవండి. సామెతలు 31. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మెచ్చిన దానవని ఆమె పెన్నిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అతి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. చాలు, ఇక్కడే రాయబడితో వచ్చింది. ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఆమె చేసిన పనులన్నిటిని బట్టి, అంటే ఇక్కడ మనం 31వ అధ్యాయం అంతా కూడా చదివితే ఒక స్త్రీ గురించి, ఒక స్త్రీ ఎలాగ మన కుటుంబంలో ఉండాలనో తన బాధ్యతను అక్కడ ఎన్నో మాటలు రాయబడుతూ వచ్చింది. జ్ఞానము కలిగి ఏం చేస్తుందంట? జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. ఇంకా ఎన్నో మాటలు అక్కడ రాయబడుతూ వచ్చింది. ఒక స్త్రీగా మనం ఎలాగో ఉండాలంటే 31వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే ఎన్నో మాటలు అక్కడ రాయబడుతూ వచ్చినాయి. మనం కూడా ఒక కుటుంబంలో ఒక తల్లిగా మన బాధ్యతను మనము గుర్తించాలి. మన పిల్లల విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. చిన్నపిల్లలే కదా, వారికి ఇంకా మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు కదా అనుకుంటాం. ఇప్పుడు వారికి మన వాక్యం చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అర్థమవుతుందా? అర్థం కాదు. కానీ ప్రార్థన చేసేది నేర్పించాలి. దేవుని మాటలు పలికేది వారికి మనము నేర్పించాలి. వారు ఏది మాట్లాడకూడదో, ఏది మాట్లాడాలో వారికి మనము నేర్పించాలి. చెడు మాట వారు మాట్లాడినప్పుడు, వారు ఫస్ట్ సారి మాట్లాడినప్పుడు ఏం చేయాలి? వారికి పడాల్సింది పడాలి. తెలియదు కదా అంటే అదే అలవాటు అయిపోతుంది. అట్లనే ఏమైపోతారు? చెడు అంతా కూడా నేర్చుకుంటారు. కాబట్టి మనం మన పిల్లల విషయమే జాగ్రత్తగా నేర్పించాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం దేవుడు అంటే తెలియదు, లోకంలో ఇష్టానుసారంగా మనము జీవించినాం. ఇప్పుడు దేవుడు మనకు తెలుసు కాబట్టి, దేవుని మాటలు తెలుసు కాబట్టి మనకు తెలిసిన వారికి నేర్పించాలి. చిన్ననాటి నుంచే దేవుని యందు భయభక్తుల్లో వారిని పెంచాలి. మాటలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకున్నాం.